ఈ 7,250 ఎకరాలు చాలా వాల్యుబుల్ ల్యాండ్స్ దేవుడివి. వాటిని కాజేయడానికే ప్రత్యేకంగా సంచయిత గజపతి రాజు గారిని అతను తీసుకొని వచ్చి ఢిల్లీ నుంచి 2020 కరోనా టైంలో సీక్రెట్గా ఏప్రిల్ నెలలో ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించి ఇక్కడుండే రికార్డ్స్ అన్నింటినీ తెప్పించుకొని అతను విజయసాయి రెడ్డి గారు అతను గెస్ట్ హౌస్ తెప్పించుకొని ఆమె ద్వారా తెప్పించుకొని ఆ రికార్డులో ప్రధానమైనది ఏంటంటే గోశాల 200 అడుగుల రోడ్డును ఆనుకొని ఉంటుంది, కృష్ణాపురంలో ఉంటుంది. అది 100 ఎకరాలు. ఆ 100 ఎకరాలని కొట్టేయడానికి ప్లాన్ చేశారు. ఓ లాంగ్ లీజ్ పేరునో ఏదో రూపంలో. అంటే అక్కడ సంచయితతోనే ఆయన స్వయంగా రికార్డ్ తెప్పించుకున్నారండి. ఎందుకంటే సాక్ష్యం దానికి అందుకే పెట్టారు. అయితే ఆ 100 ఎకరాల్లో ఏమున్నది? గోశాల. ఆ గోపాలకులు 31 మంది ఉన్నారు. అది 500 కోట్ల విలువైన భూమి. అది దాన్ని ఎట్లా చేయాలి? ఫస్ట్ గోవులు ఉండకూడదు అక్కడ. గోవులు చంపడం మొదలుపెట్టారు ఫస్ట్. అది కరోనా జూలై 14 జూలై 10, 14 ఆ టైం. అది 2020 జూలై కరోనా టైం. ఇంట్లోంచి ఎవరు బయటకు రాలని పరిస్థితి, తీవ్రమైన కరోనా ఉంది. ఆ టైంలో గోవులు ముందు చంపడం మొదలుపెట్టారు. గోవులు చచ్చిపోతున్నాయంటే ఆ గోవుల్ని రైతులకు ఇచ్చే మిగతా గోవుల్ని అవన్నీ దేశవాళీ ఆవులే అందులో ఉన్నవి. సుమారు 300 దేశవాళీ ఆవులు ఉన్నాయి అందులో. అన్ని రకాల ఆవులు ఉంటాయి. భక్తులు ఇచ్చినవే కాకుండా ప్రత్యేకంగా తెప్పించినవి కూడా అందులో ఉన్నాయి. అన్ని జాతీయ ఆవులు, అన్ని కాశీ ఆవు దగ్గర నుంచి ప్రతి ఉంటాయి. అయితే వాటిని ఎలాగైనా అక్కడి నుంచి తరలిస్తే కానీ ఆ 100 ఎకరాల చేతికి దక్కదు. అందుకని ఏం చేస్తారు? ముందు ఆవులు చంపడం మొదలు పెట్టారు. ఆవులు చంపడం మొదలు పెడుతుంటే దానిపైన వెంటనే అందరూ పైనుంచి మాట్లాడడం కానీ ఫేస్బుక్లో వాట్సాప్లో మాట్లాడడం ఎవరు స్వయంగా అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉండేవారు. ఎందుకంటే కరోనా కదా. చెప్తాను. అయితే ఆ టైంలో ఆవులు చంపడం అంటే ఎక్స్ప్లెయిన్ ఇవ్వండి. దానా లేకుండా ఆవులు చంపడం అంటమ్మా వాటికి ఏమి దానా కానీ చివరి మంచి నీరు కూడా ఇవ్వకుండా అంత చంపేస్తే అప్పుడేమో 31 మంది గోపాలకులు తీసేశారు.